చంటి ఇంట్లో నుండి బయటకు వచ్చి చాలా బాధపడుతూ సింధూర కోసం, చంచలమ్మ కోసం అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మంచం మీద పడుకొని ఉండటం చూసి ఒక్కసారి అమ్మని చూసి వద్దామని చెప్పేసి అయితే చంచలమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ కూడా తన రూమ్లో పడుకొని ఉండటం చూసి అమ్మ దగ్గరికి ఒక్కసారి వెళ్ళి తనని క్షమాపణ అడిగి వచ్చేస్తే చాలు అని చెప్పేసి అయితే అనుకుంటూ చంచలమ్మ రూమ్లోనికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇంతలో తన దగ్గర కూర్చొని నన్ను క్షమించు, నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నువ్వు ఎంత బాధపడి ఉండాలో అమ్మా అని చెప్పేసి అయితే అనుకుంటూ చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. నువ్వు ఎంత అవమానపడ్డావో అందరి ముందు ఆ విషయం నాకు తెలుసు, కానీ నేను అలాంటి నిర్ణయం నువ్వు చాలా బాధపడి ఉండొచ్చు, కానీ అలాంటి నిర్ణయం తీసుకోక తప్పలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంటి నేను నిన్ను అమ్మ అని పిలవలేదని నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అంతే బాధపడుతున్నాను అని చెప్పేసి అయితే తన అమ్మ కాళ్ళ దగ్గర కూర్చొని మరీ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంటి కన్నీరు కాళ్ళ బట్టు దగ్గర అయితే పడుతూ ఉంటుంది. అది తగలగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా తులుక్కన లెగుస్తూ ఉంటుంది. ఏంటి ఏదో స్పర్శ నాకు తగిలింది అని చెప్పేసి అయితే అనుకుంటూ లెగుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం అమ్మగారు లెగిసిపోతున్నారే అని చెప్పేసి అయితే పక్కకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ ఒక్కసారిగా లెగిచి చంటిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. చంటి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు అమ్మగారు చూసేశారు, ఇప్పుడు ఎలాంటి సమాధానం చెప్పాలి అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం నా కొడుకు నా దగ్గరికి వచ్చాడు అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా అక్కడి నుండి లెగిచి చంటి చంటి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.